నాకు ఇట్లా పరిచయం చేసి ఇట్లా అక్క ఒక జూమ్ మీట్కి రమ్మంది. సరే అనేసి ఒక జూమ్ కి అటెండ్ అయ్యాను. నాకు ఆ రోజు టెస్ట్ మన్లు ఆ రోజు 2 3 సార్లు ట్రై చేస్తే కానీ నాకు అవకాశం చిక్కలేదు. సరే జూమ్ క్లాస్కి వచ్చాక నేను వంట అనిపించింది. ఎందుకంటే 1000 మంది అప్పుడే అయిపోయారు. ఏంది 10 నిమిషాలకి 1000 మంది రావడం అనేసి నేను స్టన్ అయ్యాను. అసలుకి ఏంటి ఏముంది 1000 మంది ఎక్కడంటే కొన్ని కొన్ని కంపెనీలలో కనీసం 1 ఇయర్ 10 ఏళ్ళు అయినా కానీ 100 క్రాస్ చేయడం కష్టం అవుతుంది. 100 కష్టం అనే నేను విన్నాను. ఆ రోజు టెస్ట్ చాలా చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఒక్కొక్కరు ఇలా వాడాను ఇలా బాగుంది అనేసి నేను కూడా విని సరే బాగుంది అనేసి చెప్పాను. మళ్ళీ మరుసటి రోజు సోమవారం వచ్చేసి ఈవినింగ్ విన్నాను. మళ్ళీ లింక్ పెట్టింది, అక్క ఈ రోజు ఈవినింగ్ వినండి అక్క అని చెప్పింది. సరే అనేసి ఆ రోజు విన్నాను. ఆ రోజు ప్లాను ప్లస్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. చాలా వండర్ఫుల్ గా అనిపించింది. ఎక్కడ ఈ అవకాశం లేదు. ఒక్క సింగిల్ ప్యాట్ మీద ఇంత ఇన్కమ్ సోర్స్ అనేది అసలు ప్రాజెక్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే మనం ప్రతి పైన బయట వాడేది ఏంటి, జబ్బుకు మందు వాడతాం. ఇక్కడ వచ్చేసి మన బాడీలో సెల్స్ మీద పనిచేస్తుంది కాబట్టి నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే బయట ఒక్కొక్క అవయవానికి ఒక మందు వాడతాం, కానీ ఇక్కడ మన బాడీ మొత్తాన్ని క్యూర్ చేస్తుంది. మనకు అది కదా కావాల్సింది ప్రోడక్ట్. కొంతమంది ఇంతమంది వాడాలంటే ఇన్ని ప్రోడక్ట్స్ మాకు వద్దు అంటారు, కానీ సింగిల్ ప్యాకెట్ మన బాడీ మొత్తం క్లీన్ చేస్తున్నారు. నాకు చాలా చాలా నచ్చింది. సరే అనేసి అమ్మాయికి చెప్పి ఐడి చేయించుకున్నాను, ప్రోడక్ట్ తెప్పించుకున్నాను, వాడాను. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్, కానీ వాడాలి. ఎందుకంటే దాని మీద తెలుసుకుంటే మనం 10 మంది చెప్పగలము అనే ఉద్దేశంతో నేను తెచ్చుకొని వాడాను సార్. వాడితే నాకు కొద్ది నిద్ర తక్కువ సార్, కొద్ది వర్క్ వల్ల. ఆ నిద్ర వల్ల నాకు కళ్ళ కింద బ్లాక్ వచ్చేసింది. కానీ 20 డేస్ కి సార్ పక్క రిజల్ట్ వచ్చింది సార్. ఆ కళ్ళ కింద బ్లాక్ తగ్గింది. నేను ఉదయాన్నే కొద్దిగా 4 గంటలకు లేచేదాన్ని. నాకు ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఇంకా ఎంత వర్క్ చేసినా ఆయాసం అనేది మాట్లేదు, ఎక్కడ నాకు ఎనర్జీ తగ్గట్లా. నిద్ర కూడా చాలా తక్కువ, కానీ నాకు ఫుల్ ఎనర్జీ ఉంది. అందరూ అనేవాళ్ళు అసలు ఎందుకు అక్క ఇంట్లో ఇంత ఎనర్జీ కూడా ఎలా ఉందని. నేను ఈ ప్యాకెట్ ఇచ్చేదాన్ని, ఇదే ఇలా వాడుతున్నా అంటే ఎవరు నమ్మలేదు. అంటే ఆల్రెడీ అందరూ ఇట్లా మోసపోయారు కాబట్టి చెప్తే నంబర్ అనేసి నేను ఎవరు చెప్పలేదు సార్. ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు. మనం కొత్త ప్రోడక్ట్ తెచ్చినట్టు ఇంట్లో వాళ్ళే కొద్దిగా ఆవలాగా మాట్లాడతారు, ఎన్ని చాలా చూసాము చాలా వచ్చినాయి, మళ్ళీ దీంట్లో కూడా దిగేవనేసి. కానీ నేను ఎవరు చెప్పదలుచుకోలేదు సార్. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్పినా కొద్దిగా చూస్తారు, రిలేటివ్స్ చెప్పినా నమ్మరు అనేసి నేను ఎవరు చెప్పలే. నేను లా ఆఫ్ అట్రాక్షన్ ని కొన్ని ఫాలో చేస్తాను. నేను క్లాస్కి వెళ్ళేదాన్ని. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్యామిలీ పట్టుకున్నా. ఆ గ్రూపుల్లోకి వెళ్ళి కొత్త కొత్త వాళ్ళకి పరిచయం చేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ లో స్టార్టింగ్ మనకు తెలిసి తెలియక మన కొత్త వాళ్ళకి చెప్పామంటే మన ఇరుగుపురు వాళ్ళు చెప్తే ఎవరు నమ్మరు. నమ్మరు అనేసి నేను కొత్త వాళ్ళకి మాకు కొద్ది ముఖపరిచయాలు ఉన్నాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ఉండడం వల్ల కొద్ది ముఖపరిచయం వల్ల వాళ్ళకి ఫోన్ చేసి అక్క ఇలా ప్రోడక్ట్ ఉంది అక్క, చాలా బాగుంది అక్క, ఒకసారి వినండి అక్క, విన్నాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పి అట్లా రోజు డైలీ ఫోన్ చేస్తాను సార్. ఎందుకంటే నాకు నచ్చింది ప్రోడక్ట్, బిజినెస్ నచ్చింది సార్. నెట్వర్క్లు ఎక్కడ లేదు సార్ ఈ అవకాశం. అసలు ఎందుకంటే లేడీస్ కి మంచి అవకాశం, ఇంట్లోనే చేసుకోవచ్చు. కొన్ని కొన్ని నెట్వర్క్లు అయితే బయటకు వెళ్ళి ఖచ్చితంగా వర్క్ చేయాలి, కానీ ఇక్కడ అవకాశం ఉంది. ఇంట్లోనే వర్క్ చేసేదానికి బాగుంది. అది మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. దీంట్లో పెట్టుబడి లేదు, లాస్ లేదు, రిస్క్ లేదు. మెయిన్ చాలా చాలా నచ్చింది సార్. నేను అలా చెప్పడం వల్ల నేను అట్లా అట్లా అలా 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 సార్ సార్ రోజు రోజు కొద్దిగా డెవలప్ చేసుకుంటున్నాను. అట్లా మీటింగ్ రావడం వల్ల నేను కొద్ది కొద్ది నేర్చుకొని సబ్జెక్ట్ నేర్చుకున్నాను. అసలు ముందు బేసిక్ నేర్చుకోవాలి. అసలు ప్రోడక్ట్ అంటే ఏంది, ఎలా పనిచేస్తుంది, ఎందుకు వాడాలి, దీనివల్ల వాడడం వల్ల ప్రయోజనం ఏంటి అనే ముందు బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని వెళ్ళాలనేసి డిసైడ్ అయ్యాను. అలా డైలీ మీటింగ్ వచ్చాను సార్. ఆ మీటింగ్ నాకు చాలా చాలా అద్భుతం సార్. జూమ్ క్లాస్ అంటే జూమ్ అంటేనే మనకు మెయిన్ సార్. జూమ్ అంటే చాలా వండర్ఫుల్. అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ. జూమ్ అంటేనే ఒక మ్యానుఫ్యాక్చర్ అంటే లీడర్ ను తయారు చేసే కంపెనీ లాంటిది. నాకు అది నచ్చింది. నేను డైలీ అటెండ్ అవుతా. నేను కింది వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తాను మా డౌన్లైన్స్ కి, మేడం ఇట్లా ఉంది మేడం రండి అని చెప్పేసి నేను అందరికి లింక్ పంపిస్తాను. ఆటోమేటిక్ గా 10 మందిలోకి ఇద్దరు వచ్చినా ఓకేనేసి నేను రోజు ఫాలోఅప్ చేస్తాను. అలా చేయడం వల్ల నాకు నేను 10ంటికి వర్క్ చేస్తుంది సార్. ఎందుకంటే నా బిజినెస్, ఎందుకంటే ఇక్కడ అవకాశం ఉంది. బయట ఎక్కడ వర్క్ చేసినా లేదు. ఎందుకంటే నేను చేశాను, 1 2 కంపెనీలు చేశాను, కానీ నాకు ఎక్కడ అవకాశం లేదు. ఆ 1 ఇయర్ కష్టపడినా కూడా 5 5 వేలు సంపాదించలేదు. 1 ఇయర్ కష్టపడ్డా, 5 వేలు వచ్చింది. మా వారు అన్నారు అవసరం లేదు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకో, నీకు 5 వేలకి ఇంట్లో కూర్చుంటున్నారు. కానీ నాకు ఎక్కడ అవకాశం లేదు. చెయ్యాలి చెయ్యాలనేసి మాకు లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల కొద్ది సబ్జెక్ట్ నేర్చుకున్నా. సబ్జెక్ట్ నేర్చుకొని నేను అసలు మోటివేషన్ కానీ ఎక్కువ విజువలైజేషన్ చేసుకుందాన్ని. విజువలైజేషన్, మెడిటేషన్, యోగా అన్ని చేసుకున్న వల్ల నాకు గట్టి పట్టు వచ్చింది. గట్టి పట్టుకుంటే ఎక్కడైనా చూడు, ఆలోచన చెయ్యి కోటేశ్వరరావు అంటాడు. కష్టపడని ఎవరు చెప్పరు, కానీ మన ఆలోచన శక్తి మారుతుంది ఇంకా ఖచ్చితంగా వస్తుంది అనేసి నేను అలా విజువలైజేషన్ చేస్తాను. నాకు ఈజీ బిజినెస్ రావాలి అంటే మా సార్ కూడా చెప్పాడు 2025 మహా అద్భుతం, యూనివర్స్ నెంబర్. ఈ సంవత్సరం వచ్చిన ఈజీ ఒక సబ్జెక్ట్, ఇది ఒక బిజినెస్ వస్తుంది, కానీ 100 సంవత్సరాలకు ఒక బిజినెస్ వస్తుంది. అది అందరికీ అవకాశం రాదు. దీన్ని పట్టుకుంటే కోటీశ్వర్లు అవ్వచ్చని నాకు ఒక రోజు చెప్పారు. మాకు మాకు మీటింగ్ చెప్పాడు. ఈ రోజు చాలా చాలా అద్భుతం ఈ సంవత్సరం అంటే. సరే ఏది బిజినెస్ మనకు తెలియదు, ఏది ఈజీ ఏది కష్టం అని.
నాకు ఇది బాగా నచ్చింది. ఒక సింగిల్ ప్యాకెట్, దీంట్లో వర్క్ ఏం లేదు, స్మార్ట్ వర్క్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ అట్లా ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో యూజ్ చేసుకుంటే మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది అనేసి నాకు బాగా నచ్చింది. మెయిన్ సార్ నాకు ఇన్కమ్ నచ్చింది. ఒక సింగిల్ ప్యాకెట్ మీద ఇంత ఇన్కమ్ సోర్స్ ఎక్కడ లేదు సార్. ఎక్కడైనా తీసుకుంటా ఒక 10% 20% డిస్కౌంట్ ఇస్తారు, అక్కడ క్లోజ్ అవుతుంది. కానీ ఇంత మంచి అవకాశం ఎక్కడ ఎందుకు వదులుకోవాలి? ప్రతి లేడీకి ఒక మంచి అవకాశం. ఎందుకంటే నెట్వర్క్ మార్కెట్ లేడీ చాలా బాగా చేయగలరు సార్. ఎందుకంటే మాట్లాడితే మాకంటే మాట్లాడే వాళ్ళు మీకు చాలా తక్కువ అనేసి నేను ఎక్కువ లేడీస్ మీద ఫోకస్ పెట్టా. ఎందుకంటే లేడీస్ ప్రతి ఒక్కరు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మనం పుట్టిన నుంచి తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతాం, పెళ్ళైన నుంచి భర్త మీద, తర్వాత కొడుకు మీద. మనకంటూ ఒక స్వతంత్రం ఏంది? ఎంతసేపు ఈ 4 గోళ్ల మధ్య మన లైఫా? చేస్తున్నాం, వంట చేస్తున్నాం, తింటున్నాం, అలా కాదు. మనం 10 మందికి లైఫ్ ఇవ్వాలి, నేనేందుకు చూపించుకోవాలి, సమాజంలో గుర్తింపు రావాలనే ఒక ఉద్దేశం సార్ నా బలంగా ఉండే కోరిక. నేను చెయ్యాలి, నేనేది నిరూపించుకోవాలి. కానీ ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే మనం పని చేస్తున్నామంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి, అది అక్కడ అవకాశం లేదు. మనం పని చేస్తుంటే మన ఇన్కమ్ నెల నెల పెరగాలి, కానీ అది ఎక్కడ అవకాశం లేదు. మనం పని చేస్తుంటే మన ఫ్యూచర్, మన పిల్లలకి గోల్స్ అన్ని అచీవ్ కావాలి, ఎక్కడ లేదు. మనం పని చేస్తుంటే 10 మందికి లైఫ్ ఇవ్వాలి, అది ఎక్కడ లేదు. ఎందుకంటే ఏ బిజినెస్ చేసినా, ఏ జాబ్ చేసినా మనం ఒక్కరమే చేయాలి, లైఫ్ లాంగ్ చేయాలి. మహా అంటే జాబ్ అంటే ఇంకా అదర్ బిజినెస్, మనం ఒకరి కింద వర్క్ చేయాలి. ఆ వర్క్ చేయడం వల్ల జాబ్ లో జీతం ఉంది కానీ జీవితం లేదు అని తెలుసుకున్నాను. చేస్తే బిజినెస్ చేయాలి. బిజినెస్ నాకు ఇది డైరెక్ట్ సెల్లింగ్ చాలా చాలా నచ్చింది. ఎందుకంటే అన్ని బిజినెస్ కన్నా డైరెక్ట్ సెల్లింగ్ చాలా చాలా ఉత్తమమైన సార్. ఎందుకంటే దీంట్లో ఒక ఫస్ట్ లో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. అదే ఒక 1 year 2 years ఉంటేనక, టీం వర్క్ వస్తేనక మనకు ఇన్కమ్ వందల్లో ఉంటుంది, లక్షల్లో ఉంటుంది. వర్క్ అనేది 5% ఉంది. నాకు ఇది చాలా నచ్చేసి నేను దీన్ని గట్టి పట్టుకున్నాను. చెయ్యాలని కాన్ఫిడెంట్ నమ్ముకున్నాను. అలాగే విజువలైజేషన్ చేశాను. నేను ఈజీ బిజినెస్ రావాలి, నేను ఇంట్లోనే వర్క్ చేయాలి. ఎందుకంటే బయటకు వెళ్ళే అవకాశం లేదు. కొంతమంది వెళ్ళాలన్నా కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, నువ్వు చేయలేవు, నీకు చేత కాదు, ఇంట్లో బయటకు వద్దు అంటారు. కానీ నేనేం చేయాలని నాకు గట్టి సంకల్పం. కానీ నేను గట్టిగా నమ్మాను, నేను ఖచ్చితంగా నేను చేయగలను, నాకు చిన్నకి ఈజీ బిజినెస్ వస్తుంది, ఈజీ బిజినెస్ అలా చేయడం వల్ల అలా రాశాను సార్. నేను మా సార్ చెప్పినట్టు రాశాను. నాకు ఈజీ బిజినెస్ 2020లో నాకు మంచి బిజినెస్ అవ్వాలి, ఇంట్లో కూర్చొని చేయాలి, డైలీ నెలకు 1,00,000 సంపాదించాలి అనుకున్నాను. కానీ ఎక్కడ అవకాశం సార్ రాశాను. రాసి నాకు సార్, నాకు రాసిన ఒక మంత్కి సార్ ఆ అమ్మాయి పరిచయం కావడం, ఇలా చెప్పడం అన్నది సో నిజంగా యూనివర్స్ గట్టి నమ్ముకుంటే ఏదైనా బలంగా అనుకుంటే జరుగుతుందని నిరూపించింది. ఈ అవకాశాన్ని వదులుకోని చెప్పేసి డైలీ ఇంకా వర్క్ చేసింది సార్. ఎందుకంటే ఇంత అవకాశం ఉంది, వదలకూడదు అనేసి నేను జాయిన్ అయ్యి 45 days సార్. నేను 10కే వర్క్ చేసుకుంటాను. 10కి వర్క్ చేసుకొని అప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు, పిల్లలు ఉంటారు, అందరూ వెళ్ళిపోతారు బయటికి. 10 గంటల నుంచి 1 గంట దాకా ఇది నా బిజినెస్, నా నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా, నా పిల్లల కోసం చేస్తున్నా ఒక్కటే డిసైడ్ అయ్యి 3 hours 3 hours ఫోన్ చేస్తే కనీసం 20 మంది ఫోన్ చేస్తే కనీసం దాంట్లో 3 వస్తారు. 20 మందిలో 15 మంది నో చెప్తారు. ఆ నో చెప్పడం వల్ల నేను భయపడలేదు. ఎందుకంటే నో చెప్పడం వల్ల నెక్స్ట్ ఆపర్చునిటీ ఇంకొకరిని చూసుకో, నాకంటే బెస్ట్ అయిన వాళ్ళు వస్తారని చెప్పి వాళ్ళ అర్థం అనేసి నేను ఎక్కడ భయపడలేదు. సరే రాని, ఇద్దరు ఇచ్చినా చాలు, మనకు ఒక్కరు లీడర్ అయినా కానీ టైం రోజులు వస్తారని చెప్పి ఆ నమ్మకంతో డైలీ చేస్తూ 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 ఉన్నా. మనం చేస్తూ చేస్తూ ఉంటే దేవుడు ఎక్కడ సార్ మనకి ఇస్తాడనేసి నాకు మంచి మంచి లీడర్స్ ఇచ్చారు సార్. చాలా చాలా వండర్ఫుల్ సార్. 45 days లో నేను మంచి అచీవ్మెంట్ తీసుకున్నాను. ఫస్ట్ స్టార్, 2 stars, 3 star, నేను టాలెంటెడ్ అచీవ్ అయ్యాను. 2 lakhs సంపాదించి సార్. 2 lakhs సంపాదించి నాకు వండర్ఫుల్ అనిపించింది. ఎక్కడ ఈ అవకాశం ఉంది? ఎంత వర్క్ చేసినా మనం జాబ్ చేస్తాం, జాబ్ చేస్తే ఎంత అవసరం మహా అంటే నెలకు 50,000. 50,000 వచ్చినా కానీ మనం వర్క్ ఉదయం నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ చేయాలి. 8 గంటలు పని చేస్తే గానీ నీకు నెలకు వచ్చేది 50,000. 50,000 ఇంటూ 12 వేసుకున్నా గానీ 6 లక్షలు. 6 లక్షలు అయినా నీకు 30 ఏళ్ళు కష్టపడినా కానీ నీకు వచ్చింది మహా అంటే 2 కోట్లు ఊర్రా. ఇప్పుడు 2 కోట్ల దాంట్లో ఒక విల్ల కొనలేము. కానీ మన లైఫ్ అంతా ఇదేనా? ఇది కాదు మన లైఫ్ అనేసి మనం ఆలోచన చెక్ చేయాలి. మనం మైండ్ సెట్ మార్చుకుంటే మన లైఫ్ సెట్ అవుద్ది. కానీ మన ఇంట్లో వాళ్ళకి నమ్మరు, నీకు పిచ్చా, సాధిస్తామా, ఏం అనుకుంటే అయితే అని. కానీ మనకు బలంగా అనుకుంటే ఖచ్చితంగా యూనివర్స్ చేయడానికి కరెక్ట్ రెడీ ఉంది. ఆస్క్ ఆస్క్ అంటే ఖచ్చితంగా అడగాలి. ఏఎస్కే అంటే ఏ అంటే యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే మన ప్రవర్తన, మన మాట తీరు, మన డ్రెస్నెస్, మన చేసే పనిలో యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎస్ ఎస్ అంటే స్కిల్స్. మనం చేసే పనిలో కొంతమంది యాక్టివ్గా చేస్తారు పని, కొంతమంది ఏడుస్తూ ముత్తుకుంటూ చేస్తారు. స్కిల్ అంటే నైపుణ్యంగా వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. కే నాలెడ్జి. మనం ఏ పనిలో వర్క్ చేస్తున్నామో దాంట్లో ఫుల్ నాలెడ్జ్ తీసుకుంటే మనకంటే మించిన వాళ్ళు లేరు. మనం గట్టిగా నమ్ముకుంటే, మన పవర్ఫుల్ వాడితే మనకు మించిన శక్తి లేసి అలా నేర్చుకున్నాను సార్. అలా నేర్చుకోవడం వల్ల నేను విజువలైజేషన్ చేసి మెడిటేషన్ చేయడం వల్ల కరెక్ట్ రాశాను సార్. రాసిన ఫస్ట్ నాకు ఎవ్వరు రాలేదు. 15 days లో కనీసం 4 ఐడి కాలేదు. కానీ నాకు నమ్మకం ఉంది, నేను చేయగలను, నేను 100 మంది లీడర్స్ మార్చగలను, లేడీస్ కి మెయిన్ ఇవ్వాలనేసి ఒక ఉద్దేశంతో
ప్రతి ఒక్క లేడీకి ఎంత కొంత రావాలి ఆదాయము, ఇంట్లో కూర్చుంటే వాల్యూ లేదు అనే ఒక ఉద్దేశంతో లేడీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టారు సార్. ప్రతి లేడీస్ ఫోన్ చేస్తే మా వారు వద్దంటారు, మా ఆయన వద్దంటారు, మా వారు వద్దంటే మా ఆయన, దాని వాల్యూ తెలుసుకుంటే పర్వాలే. తెలుసుకోముందే మనం ఫోన్ చేస్తే ఇది వద్దంటారు. సార్ ఒక్కసారి వినండి మేడం, విన్నాక మీరు డిసిషన్ తీసుకోండి. మన లైఫ్ స్టైల్ దీంట్లో మారుతుంది, మన గోల్ అచీవ్ అవ్వడానికి బాగుంది, మనం ఇంట్లోనే సంపాదించుకోవచ్చు. కొంతమంది వచ్చారు, చేస్తున్నారు బిజినెస్. నాకు చాలా చాలా వనరు అనిపించింది. అలా చేయడం వల్ల నాకు మంచి ఇన్కమ్స్ వచ్చింది. నిన్న మా వారు కూడా సార్, నేను 1 మంత్ ఎవరు చెప్పలే, ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలే, ఎందుకంటే అన్ని డిస్కస్ చేశారు. ఇది కూడా నన్ను ఆపేస్తారనే ఉద్దేశంతో నేను చెప్పదలుచుకోలేదు. 1 మంత్ అయినాక ఫస్ట్ వచ్చి సెకండ్ వచ్చి కూడా చెప్పలే. థర్డ్ వచ్చి వినప్పుడు మా వారికి ఫోటో పెట్టాను. ఫోటో పెడితే ఏంటిది అన్నాడు. లేదండి ఇట్లా నేను బిజినెస్ చేస్తుంటే. అవును నిజం, మా ఇంట్లో ఎప్పుడు చూస్తుంటే రాస్తుంటే ఎప్పుడు ఫోన్ చేస్తుంటే దీనికేనా అన్నాడు. అప్పుడు అరిసేవాడు, ఏంది 24 గంటలు నీ ఫోనేనా, నువ్వు వర్క్ చేసుకోవా అంటాడు. లేదండి ఇట్లా చేస్తున్నాను చెప్తే నమ్మలా. నీకు పిచ్చా సాధిస్తామా, ఇంట్లో కూర్చొని డబ్బులు వస్తాయి నీకు అన్నాడు. లేదండి నేను చూపిస్తాను, నిరూపిస్తా అని చెప్పి నీకు ఇచ్చే స్థాయికి వస్తున్నా అంటే అను నమ్మలేదు. జనాలు ఎవరు నమ్మరు, ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు. కానీ నేను కొట్టి చూపించాను, డిసైడ్ గట్టి బలంగా నమ్మేశారు. నమ్మడం వల్ల నేను 1.5 month లో నేను 3 స్టార్ అచీవ్ అయ్యాను. థాయిలాండ్ ట్రిప్ వచ్చిందంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది. నిన్న మా వారు కూడా చాలా చాలా మెచ్చుకున్నారు. సుజాత గ్రేట్ సుజాత, నేను 30 years నుంచి బిజినెస్ చేస్తున్నా, ఎక్కడ పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళలేకపోయినా. నువ్వు 2 months కానీ జాయిన్ కావలేదు, నువ్వు ఇంత సబ్జెక్ట్ నేర్చుకున్నావు, ఇంతలా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, ఇంత సబ్జెక్ట్ నేర్చుకుని ఇంతమంది టీం నువ్వు ఏర్పరచుకొని నువ్వు 2 lakhs సంపాదించావు, థాయిలాండ్ ట్రిప్ అచీవ్ అంటే నాకు చాలా వనరు ఇచ్చి. ఆ సార్ మాట మా వారు చెప్తుంటే నిజం నాకు వనరు ఇది కదా కావాల్సింది. ఒక తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు, మన ఒక పిల్లలు చాలా చాలా వండర్ఫుల్ గా మన సక్సెస్ అయితే వాళ్ళ ఆనందమే కావాలి. మనం ఎంత వాళ్ళకి ఏమి ఇచ్చినామని కాదు, వాళ్ళ ఆనందం కావాలొచ్చి. నేను చాలా చాలా చేశాను సార్. నేను ఈజీ అనుకున్నాను, క్రేజ్ అవుతుంది. అలా చేయడం వల్ల నాకు మంచి ఇన్కమ్ సోర్స్ ఉంది సార్. నేను దీన్ని పట్టుకుంటాను, ఖచ్చితంగా నేను డైమండ్ అవుతాను. డైమండ్ నాతో పాటు 100 మంది డైమండ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే విల్ పవర్ ఉంది. విల్ పవర్ ఉంటే మ్యాన్ పవర్ ఆటోమేటిక్ గా వస్తుంది. నాకు అది బాగా నచ్చింది సార్. ఎందుకంటే ఎంత లెర్నింగ్ నేర్చుకుంటే అంత ఎర్న్ చేస్తాం. తర్వాత టీచింగ్, మిలినియర్ మైండ్ సెట్. అసలు మనం మైండ్ సెట్ వాడడం వల్ల చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి సార్. చాలా వండర్ఫుల్ సార్. నన్ను ఎక్కువ మాట్లాడకూడదు, మాకు టైం ఉందో లేదో. సారీ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లైన్ సార్ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ అవకాశం ఎక్కడ లేదు మనకి. ఈ అవకాశం తెచ్చి లైన్ సార్ మాకు మంచి అద్భుతం ఇచ్చారు. లేడీస్ కి మహా అద్భుతం. లేడీస్ చేయడానికి చాలా వండర్ఫుల్ బిజినెస్. ఎంత మంచిది అంటే అవకాశం దీంట్లో లక్షలు సంపాదించుకోవచ్చని నిరూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, వండర్ఫుల్ మేడం. వాహ్. ఒక నిజంగా చాలా ఇన్స్పైరబుల్ మేడం. లేడీస్ ఏదైనా అనుకుంటే సాధించగలరు. మీరు పట్టిన పట్టుని విడవకుండా ఒక మంచి ఇది చేశారు. మొత్తానికి అచీవ్మెంట్ చేసి చూపిస్తారు, ఇంకా చాలా అచీవ్మెంట్స్ చేస్తారు. అది మాకు చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.